అవమానాల్ని తట్టుకుంటే, ఎంత దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తే ఈ తెలంగాణ సాక్షాత్కారమైందో ఈ మానవుడికి అర్థమవుతుందా? ఇవాళ హాయిగా వచ్చి కుర్చీ మీద కూర్చున్న వాడికి అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా మాట్లాడిందంటే, నీళ్లు నిధులు నియామకాలు అన్నది ప్రజల నినాదం కాదు అని మాట్లాడినాడు. అది కేసీఆర్ సృష్టించిన నినాదం అని మాట్లాడినాడు. బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడినంత అజ్ఞానపు, అవివేకపు, వికృత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంకే నాయకుడు మాట్లాడి ఉన్నాడు. నేను ఒక మాట బాగా చెప్పగలను. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ వ్యాఖ్యలు గనక విదేశాల్లో మాట్లాడితే, నేను చాలా చెప్తాను ఇంకా ఆయన ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాడు, ఆ వ్యాఖ్యలు విదేశాల్లో గనక చేస్తే అయితే జైళ్ళనన్నా వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులు అన్న బారేస్తారు. అయితే జైలు వేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రులు బారేస్తారు. ముఖ్యమంత్రిగా మాత్రం ఉండనియరు. మన కర్మానికి మనమే ముఖ్యమంత్రిగా భరించవలసి వస్తున్నది. నీళ్లు నిధులు నియామకాలన్నది ఉద్యమ నినాదమే కాదు, ప్రజల నినాదమే కాదు అని మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి. నిజానికి నిధులు నీళ్లు నియామకాలన్నది కేసీఆర్ గారు చేసిన కాయినైజ్ కాదది, అది జయశంకర్ గారు చేసినటువంటి కాయినైజ్. ఎప్పుడు జయశంకర్తో మాట్లాడినవాడు కాదు. జయశంకర్తో తెలంగాణ చరిత్ర ఏందో, లేదా తెలంగాణకు ఏ దశలో ఏ అన్యాయం జరిగిందో ఆయన సాక్ష్యాధారాలతో వివరిస్తుంటే విన్నవాడు కూడా కాదు. తెలంగాణ ఉద్యమం మీద గౌరవమే లేనివాడు, తెలంగాణ ఉద్యమానికి ప్రతిఘాతకుడిగా పనిచేసినవాడు, ద్రోహం చేసినవాడు. ఇవాళ ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిపాలన చూస్తే ఇవాళ మనకు నెత్తురు మరుగుతున్నది. ఎందుకంటే ఇది ఉత్త కుట్రలు కుచ్చితాలే తప్ప ప్రజలు కేంద్రంగా ఆలోచించని ఒక బట్టేబాజీ పాలన, నాజీలు నాకు ఆదర్శం అని ప్రకటించుకుంటున్న నయవంచక పాలన. తెలంగాణ బిడ్డలు పాట పాడినరు. ఏమని పాడినరు? నిజాం సర్కారును నిరసిస్తూ పాడినరు, దొరలను నిరసిస్తూ పాడినరు, జన్నారం ప్రతాపరెడ్డిని నిరసిస్తూ పాడినరు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవతవు కొడుకో నైజాము సరుకరోడా, ఏ బండ్లేవతవు కొడుకో నైజాము సరుకరోడా అని తర్వాత ఏమన్నారంటే, నాజీల మించినవురో నైజాము సరుకరోడా. తెలంగాణ ఉద్యమకారుడికి, రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ ఎత్తిన తెలంగాణ బక్క రైతుకు నాజీలెవరో తెలుసు. జర్మనీలో యూదుల్ని చంపుతున్న, అమానుషంగా యూదుల్ని హత్య చేస్తున్న హిట్లర్ సైనికులు నాజీలు. హిట్లర్ది నాజీ మతం. ఆ హిట్లర్ మా ఆర్యుల రక్తం గొప్పది, మా నాజీల రక్తం గొప్పది, దీన్ని యూదులు మలినం చేస్తున్నారని చెప్పి 64 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపిండు. అంటే ఒక గ్యాస్ ఛాంబర్లోకి పంపించి విషవాయువు పంపిస్తారు, ఆ విషవాయువుతో వాళ్ళందరూ చచ్చిపోయారు. 64 లక్షల మందిని చంపాడు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన వాడు ఆ హిట్లర్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆ నరరూప రాక్షసుడు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. ఇంత సిగ్గుమాలినోడు ఇంకెవడని ఉంటాడా? ఇంత దిగజారిన నాయకుడు ఇంకెవడని ఉన్నాడా? ఎక్కడ మాట్లాడుతున్నా, ఏ వేదిక మీద మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా దాని అర్థం ఏమిటి, దాని నుంచి ఏ సంకేతం పోతుందో ఏ సీరియస్నెస్ లేని ఒక బలాదూర్ నాయకుడు రేవంత్ రెడ్డి. కేవలం బలాదూర్ అయితే పర్వాలేదు, ఉత్త బటాచోర్ నాయకుడు కూడా, లూఠీ చేసే నాయకుడు, బలాదూరు బటాచోరు నాయకుడు, అందిన కాడికి అడ్డంగా దోచుకుంటున్న బటాచోరు నాయకుడు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్న ద్రోహ పాలన నడుస్తున్నది ఇవాళ. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరుస్తున్నటువంటి ద్రోహ పాలన నడుస్తున్నది. ఒక చేతగాని వదరుబోతు వాజమ్మ పాలన నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే, మనది ఢిల్లీని గడగడ వణికించిన పార్టీ. కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే, తెలంగాణ మొత్తం అగ్నిగుండమైతే, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలైతే, ఎక్కడికక్కడ ప్రతి మనిషి ఒక విద్యుత్ తరంగమై ఎగిసి పడితే, ర్యాలీలతో తెలంగాణ నేలంతా హోరెత్తిపోతే, చివరికి బిడ్డలు తమ శరీరాలు కాల్చుకొని జై తెలంగాణని నినాదాలు చేస్తుంటే, వాళ్ళొక అగ్ని సూర్యుళ్ళై ఉదయిస్తుంటే, తెలంగాణ బొబ్బకు, తెలంగాణ దెబ్బకు ఢిల్లీ పీఠం గజ 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 వణికింది. అది తెలంగాణ చరిత్ర, ఢిల్లీని వణికించిన చరిత్ర. కానీ ఇవాళ నడుస్తుంది ఏంటంటే, ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది.
మనం ఢిల్లీని వణికించిన చరిత్ర అయితే ఇవాళ ఢిల్లీని చూసి వణికే చరిత్ర నడుస్తున్నది. ఢిల్లీకి గులాంగిరి చేసే పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన, పక్క రాష్ట్రానికి సద్దులు మోసే కోవర్టు పాలన. గాళోజీ అన్నాడు, ఎవరనుకున్నారు ఇట్లవునని, ఎవరనుకున్నారు ఇట్లవునని, కావలి దొంగలు కుక్కల గంజి, కావలి కుక్కలు దొంగల గంజి కాశపడతాయని అన్నాడు కాళోజీ. కావలి కుక్కలు దొంగల గంజి కాశపడతాయని ఎవరనుకున్నారు అన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అనే కావలి కుక్క పక్క రాష్ట్రపు దొంగల గంజి కాశపడుతున్నాడు, పక్క రాష్ట్రపు దొంగల గంజి కాశపడుతున్నాడని ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నదని నెత్తికొట్టుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. ఆ మానవుడిని చూసి, ఆ మానవుడితో జీవితం విచ్ఛిన్నమైపోతుంటే, తెలంగాణలో సంక్షేమం సంక్షోభం పాలవుతుంటే, అభివృద్ధి అటకెక్కితే ఎవరనుకున్నారు ఇట్లా ఉన్ననని కాళోజీ వాపోయినట్టే ఇవాళ తెలంగాణ బిడ్డలు కూడా వాపోతున్నారు. ఈ విధ్వంస, ఈ వికార, ఈ వికృత పాలనను అంతం చేయడానికి ఇవాళ వర్ధన్నపేట ఒక యుద్ధ భేరీని మోగిస్తున్నది. ఇక్కడ ఇవాళ ఈ శిబిరం మామూలు శిబిరం కాదు. ఇది దుర్మార్గ పరిపాలన మీద, ఈ వంచక పరిపాలన మీద, నమ్మించి మోసం చేసిన పరిపాలన మీద, ఈ వదరుబోతు బలాదూరు బటాచోరు పాలన మీద వర్ధన్నపేట మోగిస్తున్న యుద్ధ భేరి రావం ఈ సభ. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా చూసిండు కృష్ణుడు. ఇవాళ 100 తప్పులు పూర్తయినాయి. ఇక తెలంగాణ వర్ధన్నపేట చక్రాయుధం సంధించాల్సిందే, సుదర్శన చక్రాన్ని ఇక వదలవలసిందే, ఇక శిశుపాలుడు అంతం కావాల్సిందే. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఇవాళ నిధులు ఢిల్లీకి పారుతున్నాయి, నిధులు ఢిల్లీకి. మన నీళ్లు నిధులు నియామకాలు కదా, నిధులు ఢిల్లీకి, నదులు ఆంధ్రాకు. నియామకాలు లేవు, భయానకాలే. నియామకం కోసం అడిగితే వీపులు వాయగొడుతున్నారు. లైబ్రరీలోకి చొరబడి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి నిరుద్యోగుల్ని మీ పల్లకి మోసే బొయ్యిలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి మాకు ఉద్యోగం వస్తుంది కాంగ్రెస్ కోటేయండి అని అడిగిన పాపం ఆర్తితోని. వాళ్ళకు లేనిపోని ఆశలు పెట్టి వాళ్ళను వాడుకొని ఇవాళ ఆ బిడ్డలు మా ఉద్యోగాలు ఏవి అని అడిగితే నెత్తి బలగొడుతున్నారు, నెత్తురు కళ్ళ చూస్తున్నారు. కనుక ఇవాళ నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్నవు రకాంగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. ఎప్పుడు చూసినా కదే పని. ఒక్క గొప్ప విజన్ లేదు, ఒక గొప్ప ఆలోచన ప్రకటించింది లేదు, ఒక గొప్ప పథకాన్ని కన్సీవ్ చేసింది లేదు, ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది లేదు, ఒక వర్గాన్ని ఆదుకున్నది లేదు. అబ్బా, ఇది ఎంత అద్భుతమైన ఆలోచన, ఎంత గొప్పగా, ఎంతమంది ప్రజలకు ఎంత ఊరటనిస్తుంది ఈ ఆలోచన, ఈ పథకం, ఈ స్కీమ్ అనేది ఒక్కటి కనిపించిందా? ఒక్కటి కనబడ్డదా? కనిపించిందా? ఒక్కటి కనబడ్డదా? కేసీఆర్ వచ్చిన 2 ఏళ్లలో ఎన్ని జరిగినాయి? 3 ఏళ్లలో ఎన్ని జరిగినాయి? ఇవాళ 3 ఏళ్ళు గడిచిపోతే ఒక్క బృహత్తర కార్యక్రమం ఏదైనా జరిగిందా? ఒక్క సీరియస్తో ఒక్క ప్రోగ్రాం జరిగిందా? ఏమీ లేదు. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కొరిగిందే ఎందిరా కాంగిరేసు కంత్రి. నీకు ఓటేస్తే ప్రజల కొరిగింది. అన్ని విధాలా దగా చేసి, అన్ని విధాలా మోసం చేసి ఊరేగుతున్నటువంటి పరిపాలన. నేను మొన్న అడిగితే ఒక ముసలాయన అన్నాడు, సార్ ఇక మెడకవడ్డ పాము కరవకమానదు సార్, ఇంకొక 2 ఏళ్ళు భరించాలి అంతే కదా సార్ అన్నాడు. మెడకవడ్డ పాము కరవకమానదు. వికృత వ్యాఖ్యలు. ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ప్రజలకు మోసపోవడం అలవాటు, మాకు మోసం చేసుడు అలవాటు అన్నాడు. ఇంతకంటే దిగజారుడు వ్యాఖ్య ఉంటుందా? ఇంకా ప్రజలకు
మోసపోవడం అలవాటు, మాకు మోసం చేసిన అలవాటు అని బాహాటంగా ప్రకటించుకున్న ఒకే ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి. అంతేనా? నువ్వు మూటలు మోస్తూ దొరికినావు కదా అంటే నిజానికి బాలారిష్టాలు కూడా తీరకముందే కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ప్రయత్నం చేసిరు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఆ మూటలు మోసిండు. ఇప్పటికి ఆయనకు తెలిసిన పని ఒకటే, మూటలు మోయటం. అందుకే మన బడ్జెట్ సమావేశాలప్పుడు ఆ బడ్జెట్ సంబంధించిన బ్యాగ్ తెచ్చిచ్చారు రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో. ఆ బ్యాగును కిందికి మీదికి చూసుకుంటున్నాడు ఇట్లా ఇట్లా. అప్పుడు వెనక నుంచి సోషల్ మీడియాలో మనోళ్ళు ఒక పాట పెట్టిర్రు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఆ నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి ఆయనకి. బాలారిష్టాలు కూడా దాటకముందే చంద్రబాబు పనుపున వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూశాడు కదా. ఆ మూటలు మోయడం తప్ప ఇంకొక పని తెలవని మనిషి, మూటలు మోసినావు కదా, మూటలు మోస్తూ దొరికినావు కదా అని అడిగితే, ఒక టీవీలో ఒక యాంకర్ అడిగితే దానికి రేవంత్ రెడ్డి ఏమంటాడు, అది నాకు దక్కిన మెడల్ అనుకుంటా అంటాడు, అది నాకు దక్కిన బంగారు పతకం అనుకుంటా అంటాడు. ఇంతకంటే వికృత మానవుడు ఇంకెవడని ఉంటాడా? ఇట్లా మాట్లాడేటోడిని ఏమంటారు? నువ్వు నగ్నంగా రెడ్ హ్యాండెడ్గా డబ్బు పంచుతూ కొనాలని ప్రయత్నిస్తూ కెమెరాలకు చిక్కినవు కదా, ప్రజల ముందు నీ మానం పోయింది కదా, నీ ఇజ్జత్ పోయింది అని అడిగితే అది నాకు బంగారు పతకం అంటాడు. ఇట్లా మాట్లాడగలిగినటువంటి మానవుడు. ఇది మాత్రమేనా? ముఖ్యమంత్రి కాంగానే అడిగినారు, ముఖ్యమంత్రిగా నువ్వు ఎట్లా నడపాలనుకుంటున్నావు ప్రభుత్వాన్ని, నీకున్న విజన్ ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీకు అనుభవం లేదు కదా అంటే దానికేమన్నాడు, ముఖ్యమంత్రి పని నడపడం అంత పెద్ద పనే, ఎవరి పని వాడు చెప్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయాయి, గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అది గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అంటే ఒక రాష్ట్ర రథాన్ని మీకు గుర్తుంటే తెలంగాణ ఎలక్షన్ అప్పుడే ప్రెస్ మీట్లలో, మీట్ ద ప్రెస్ కార్యక్రమాలలో కేసీఆర్ గారు ఒక అద్భుతమైన విజన్ ని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినారు. ఇదిగో మేము వస్తే ఇది చేస్తాం, ఇట్లా చెరువులు బాగు చేస్తాం, ఇట్లా ప్రాజెక్టులతో చెరువుల్ని అనుసంధానం చేస్తాం, ఇదిగో విద్యుత్తును 2 సంవత్సరాలు కాకముందే 3 సంవత్సరాలలో మేము విద్యుత్తును మెరుగుపరుస్తాం, విద్యకు సంబంధించి మా ఆలోచనలు ఇవి, వైద్యానికి సంబంధించి మా ఆలోచనలు ఇవి, ఐటీకి సంబంధించి మా ఆలోచనలు ఇవి, పరిశ్రమలకు సంబంధించిన మా ఆలోచనలు ఇవి, నిరుద్యోగులకు సంబంధించి మా ఆలోచనలు ఇవి అని అనేకమైనటువంటి టౌన్లో ట్రాఫిక్ని ఎట్లా ఈజౌట్ చేస్తాం, హైదరాబాద్ని ఎట్లా అభివృద్ధి చేస్తాం, మిగతా కేంద్రాలను ఎట్లా అభివృద్ధి చేస్తామని ఓ అద్భుతమైన విజన్ చెప్పిండు ఆయన. ఒక స్వాప్ని కూడా అయి ఉండాలి ముఖ్యమంత్రి అనేవాడికి, ఒక డ్రీమ్ ఉండాలి, ఇదిగో నా రాష్ట్రాన్ని ఇట్లా చేస్తా అని ఒక సీరియస్ కన్సర్న్ ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. అది ఏమి లేకుండా ఏమన్నాడంటే అది గుంపు మేస్త్రి పని అన్నాడు. గుంపు మేస్త్రి పని, ఎవడి పని వాడు చేస్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయాయి అని మాట్లాడే అంత తేలికపాటి అభిప్రాయం పరిపాలన పట్ల ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. అంత చులకన అభిప్రాయం ఉంది ఆయనకు పరిపాలన అంటే. ఇంకా దుర్మార్గమైన మాట, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నాడు ఆయన. ఇండ్లు కూలగొడుతూ ఉంటే పాపం వాళ్ళు విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేస్తున్నారా హైడ్రాలో ఇండ్లు కూలిపోయిన వాళ్ళు. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. ఓ ప్రభుత్వం ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది, అయ్యో నా దానికి పర్మిషన్లు ఉన్నాయి, నేను కోర్టుకు పోతా, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటా, ఆ అవకాశం ఇవ్వకుండా కూలగొట్టాలి. ప్రజలకుండే ఆ హక్కును కాలరాయాలనే నియంతృత్వ మనస్తత్వం. కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే. నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దించుడాయే. బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే. ఉలికిపడి లేచెలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే. కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే
కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే కాంగిరేసు కగ్గిదల్గా ఉన్న ఇల్లు కూల్చబట్టే ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ నీ జులుం ఈడ సాగదు నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు